కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ కాదు తాను కొడితే బీఆర్ఎస్ పార్టీ పైకి లేవదని అన్నారు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలాగా నిద్రపోకుండా దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలని అన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ భయపెడితే భయపడే వాళ్ళెవరూ లేరని స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుందామని సవాల్ చేశారు. ఫామ్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడినా ఇంతకుముందు ఆయన అంటాడు నువ్వంటే ఫామ్ హౌస్ అంటారు. నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది, ఎకరానికి ₹1,00,00,000 పంట పంతది అని చెప్పి నువ్వే చెప్పినావు. ఫామ్ హౌస్లో ఉన్నావు. ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంతకుముందు ఏదో కొందరిని పిలిపించుకొని మాట్లాడినావు. రేపటికెళ్ళి నీకు తడాకా చూపిస్తాను. మన చూపించావా పార్లమెంట్ ఎలక్షన్ నీకు తడాకా? పార్లమెంట్ ఎలక్షన్ 16 పార్లమెంట్ ప్రచారం చేసినావు కదా. ఏమైంది? 5 నెలల కింద 6 నెలల కింద 9 ఇట్లా డిబైట్, 9 ఇట్లా 3వ ప్లేసు, 7 ఇట్లా డిబైట్ పోయింది. ఈ 6 నెలల్లో నువ్వు చూపించే తడాకా ఏముంది? అందుకనే కేసీఆర్ ఇన్ని రోజులు పౌరులను బయటికి పంపించి ఉరిపించి నువ్వునే రోడ్ల మీద ఇవాళ నువ్వేదో పెద్ద నాయకుడు అనుకుంటావు. తెలంగాణ సాధనలో నీ పాత్ర లేదు. శ్రీకాంతాచారి చక్కెర జైల్లో 4 కోట్ల మంది పాత్ర ఉన్నది. అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది. నాలాంటి వారు పదవీ త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే. నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం, మళ్ళీ బై ఎలక్షన్ పోవడం, ఆంధ్రోల దగ్గర డబ్బులు గుంజడం నీలాగా చేయలే. తెలంగాణ కొట్లాడి తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పినా తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకున్నా. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత పెద్ద హోదా పోస్తూ ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే మంచి చెడ్లకు మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం, లేకపోతే సలహాలు ఇవ్వడం, అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష శాసనం అంటే అంత ముఖ్యమైన పాత్ర. అది మరిచి 14 నెలలు కుంభకర్ణులాగా అసెంబ్లీలో ఫామ్ హౌస్లో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మేము అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు. అరే కేసీఆర్ నీకు 39 మంది బలం ఉంది. మా బట్టి విక్రమార్క 6 ఎమ్మెల్యేలు ఉన్నా, సిఎల్పి నాయకుడినా ప్రతిరోజు వచ్చి నువ్వు మైక్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రజల పక్షాన పోరాటం చేసిండు. ఈయన 39 మంది ఉన్న 14 నెలలు మీ 5 సార్లు అసెంబ్లీ పెడితే రాలే. నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు, కేటీఆర్ మారే మీరు బచ్చగాని మీరెందుకు మాట్లాడుతున్నావు? మీ మామని మీ నాయనని రమ్మని చెప్పు. 10 నెలలు మీ 10 సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తేల్చుకుందాం. మీ బచ్చగాలతో మేమెందుకు మాట్లాడుతామని నేను ఎన్నోసార్లు చేసిన. అరే నువ్వు బచ్చగాని మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు. హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక రైతు కొడుకుగా ప్రజల నుంచి పోరాటం చేసి వచ్చిన మీరిద్దరు నా కాలి గోటితో సమానం. గడియారం జరుగుతున్న ఛాలెంజ్ నిధితో కాదు, మీ నాయనని రమ్మని చెప్పి నిన్న గాంధీ భవన్ చెప్పినా ఇవాళ చాలా సంతోషం. బయటకు వచ్చిండు. ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు, బయట కాదు, ఎట్లా ఎండగడుతున్నావు తెలంగాణ ప్రజలు చూస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అని 10 లక్షల సార్లు అన్నావు. దళితులు 3 ఎకరాలు ఇస్తా, లేకపోతే 2 ఎకరాలు ఉంటే ఎకరం యాడ్ చేసి బోరేసి మోటార్ వేసి రైతుని చేస్తా అన్నావు. డబ్బులు పెట్టు, నీ బిడ్డ అల్లుడు నీ గొర్రెలు ఏడ కట్టేస్తావు అన్నావు. ఎన్ని ఇళ్ళు కట్టినావు? ఉదాహరణ నల్గొండ కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం. 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం చేయలే. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత పెద్ద హోదా పోస్తూ ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే మంచి చెడ్లకు మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం, లేకపోతే సలహాలు ఇవ్వడం, అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష శాసనం అంటే అంత ముఖ్యమైన పాత్ర. అది మరిచి 14 నెలలు